వచ్చి దేవులకు ఇశ్రాయేలు ప్రజలకు మధ్య నిలబడి, అయ్యా ఈ బిడ్డలు అన్ని జనంలో వచ్చారయ్యా, అన్ని జనంలో వచ్చారయ్యా, ఈ బిడ్డల జీవితాలు ఎగతాళి చేయొద్దు, అవమానపరచొద్దు, సిగ్గుపరచదయ్యా, ఈ బిడ్డలు దేనికోసం మొరపెడుతున్నారు, కన్నీరు వేస్తున్నారు, అంగలాస్తున్నారు అని దీనికోసం దైవజనుడు మేము ఎలా ఉంటుంది బలిపీఠమునకు దేవునికి మధ్య నలిగిపోతాడు, విసుగబడతాడు. దేనికి? తన భార్య బతికించబడదా, తన బిడ్డలు బతికించబడదా, తన తల్లి బతికించబడదా? నువ్వు దీవించబడాలి, అయ్యా ఇప్పుడు చూస్తున్నా అన్న మన కుటుంబాలు దీవించబడాలి. అన్నం దీనులు ఎదుట వారిని అవమానపరచుందయ్యా, వారిని సిగ్గుపరచుందయ్యా. అప్పుడు మాట చక్కగా ఉంటుంది, చదవండి. ఉత్తరం ఇచ్చి చెప్పేది ఏమనగా, అన్య జనులలో అవమానాస్పదము చేయక, 17వ వచనం, మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానపడుతుందయ్యా, వారిని అవమానానికి అప్పగించుద్దయ్యా. నేను ఎడలా అన్ని జనులు వారు దేవుడు ఏమాయనో అని మిమ్మల్ని ఎగతాళి చేస్తారు కదా, మిమ్మల్ని అవమానపరుస్తారు కదా, మిమ్మల్ని సిగ్గుపరుస్తారు కదా. ఒకసారి ఆలోచించారా? అయ్యా నా తలనొప్పి తగ్గట్లేదు, నా కడుపు నొప్పి తగ్గట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు అని నువ్వు చెప్పకపోతే బలిపీఠం మీద సేవకుడు ఏకులు అట్టడుగు నుంచి ఏం చేస్తాడు సార్? అన్నిటితో ప్రార్థన చేస్తానమ్మా. ఎందుకంటే నువ్వు దీవించబడాలి. నీకేముంది? ఒక మాట చెప్తావు అన్నా, నా నెత్తి మీద చేసి ప్రార్థన చేయి, నా తలెప్పుకోవాలి అని వారు వచ్చిన మంది ఉన్నారు. కానీ నేను చెప్పి వెళ్ళిపోతారు. కానీ ప్రతిరోజు కన్నీరు కాస్తూ దేవునితో పోరాడుతూ నాకు రాత్రంతా ఎలా పెరుగులాడాడు. ఉడిపోయినా సరే నువ్వు దీవిస్తేనే కదులుతానయ్యా. నీ ఆస్తి అవసరంలా, నీ పిల్లల అవసరంలా, నీ సమస్తం నాకొద్దు, దీవిస్తేనే వదిలి పెడతానని నీ సేవకుడు నీ కోసం నాకు తెలియజేస్తాను. ఇది వాస్తవం. ఒకవేళ ఆ కార్యం జరగకపోతే